మంచిగా అనిపించాడు కానీ ఫిట్నెస్ మంచిగా ఉన్నాడు, పర్సన్ బాగా మంచిగా ఆడతాడు అని స్టార్టింగ్ అనిపించింది. కానీ ఆ రీతి చౌదరితో చేరినప్పటి నుంచి వరస్ట్ అయిపోతున్నాడు. సో ఇప్పటికైనా కొంచెంగా మేల్కొని చెప్తున్నాను సోల్జర్ పవన్ కళ్యాణ్కి, అన్న నీకు మంచి క్యాపబిలిటీ ఉంది, మంచిగా ఆడగలుగుతున్నావు. లవ్ ట్రాక్లు, అక్క చెల్లి లవర్ ఇలాంటివి ఏమి పెట్టుకోకుండా నువ్వు మంచిగా గేమ్ మీద ఫోకస్ చేసి మంచిగా ఆడావంటే ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటావు. లైక్ కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడే ప్రోమో చూసాను బ్రో, అన్న సరే సుమన్ శెట్టి ఆగుతలేదు, రీతు బాల్స్ పట్టుకెళ్ళి ఆయన దాంట్లో వేసుకున్నాడు కదా. చూడలేదా ముందు ఎపిసోడ్ చూసారా మీరు? సంచాలక్ టాస్క్ లో ఎంత వరస్ట్ గా చేసిందో. కర్మ అంటారు కదా, కర్మ రిపీట్స్. ఆమె ఆడి ఎంత వరస్ట్ గా కాదు బ్రో, ఇంతమంది ఆమె మీద ఇదైపోతాయి. రీతు చౌదరి ఏమైపోదు బ్రో, లోపల ఏమీ అయిపోదు. అందరినీ ఆమె ఏదో ఒకటి చేసేలాగా ఉంది, ఆమె అయితే ఏమీ అయిపోదు. సుమన్ శెట్టికి చాలా సింపతి గెయిన్ అయింది. ఆయన టాప్ 1 లో ఉండే ఛాన్స్ ఉందని అంటారు. మరి కప్పు కొడతాంటావా సుమన్ శెట్టి? ఇప్పటికైతే కప్పు కొడతారా అంటే గేమ్ పరంగా అయితే కప్పు కొట్టరు అనుకోవచ్చు. బట్ ఆ ఓటింగ్ పోల్స్ ఉన్నాయి కదా, టాప్ 1 లో ఉన్నారు. మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ ఓట్స్ ఆయనకి పడుతున్నాయి, 50% ఓట్స్ పడుతున్నాయి. దాని ప్రకారంగా చూస్తే కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఆయన ఫోటో వేసి నార్మల్గా వెనకాల సాడ్ మ్యూజిక్ వేస్తేనే చాలా లక్షల సింపతి చాలా వచ్చేసింది. అలాంటిది ఈ మధ్య గేమ్ ఆడుతున్నాడు. మొన్న గేమ్ చూసారా, అది వీల్ ని హోల్డ్ చేయడం, మొత్తం వాళ్ళ టీం మొత్తం అయిపోయారు. నిజంగా బ్రో, వాళ్ళ టీం మొత్తం ఎలిమినేట్ అయిపోయారు. ఆయన లాస్ట్ వరకు ఎందుకు హోల్డ్ చేశాడు, ఆయన ఎందుకు ఉన్నాడో కూడా అర్థం కాలేదు. ఎంత ఎట్లా క్యాపబిలిటీ ఎంత ఉన్నాడో తెలీదు. లాస్ట్ వరకు హోల్డ్ చేసి నిలబడ్డారు. లాస్ట్ లో ఆ డిమాండ్ పవన్ ఆయన ఆడికి మెడ పట్టుకొని లాగేసి కాలు పట్టుకొని లాగేసి బయట లాగి ఇసిరేసాడు కదా తప్ప ఆయన ఖచ్చితంగా మంచిగా క్యాపబిలిటీ ఆడాడు. సో బిగ్ బాస్ అంత రసవంతంగా లేదని చాలా మంది ఫ్యాన్స్ అవుతారు. దానికి ఏం చెప్తాను? ఫస్ట్ లో అనింది కానీ లైక్ సప్పగా ఏముందిరా ఈసారి ఏముందిరా అనుకున్నాం. కానీ ఆ సంజనా గారు ఉన్నారు కదా, ఆమె వల్లే బిగ్ బాస్ కొంచెం మసాలా యాడ్ అయింది, కొంచెం పీక్స్ పోయింది. ఆ గుడ్డు దొంగతనం చేయడం వల్ల అప్పటి వరకు అందరూ కాముగా ఉండే వల్ల రచ్చ రేగిపోయింది. అప్పటి నుంచి ఓకే కొంచెం మంచిగా చూడొచ్చు, బాగుంది. ఇంకా ఇమాన్యుల్ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేయర్. ఆయన కమెడియన్ ఏం ఆడతాడు మహా అంటే ముక్క వినేష్ లాగా టాప్ 5 లో ఉంటాడేమో, అంత ఆడగలడేమో అనుకున్నాను. అంతేగాని కామెడీకి కామెడీ చేస్తున్నాడు, గేమ్కి గేమ్ ఆడుతున్నాడు. ఆయనకి ఎంత వీలైతే అంత ఇస్తున్నాడు. సో వీలైతే మంచిగా ఉంటారు, టాప్ 5 లో అయితే ఉంది ఖచ్చితంగా. ఇమాన్యుల్ అయితే ఉంటాడు అనిపిస్తుంది. ఇప్పటికి ఇద్దరు హెల్మెట్ వేయాలంటే ఎవరు వేసుకోను? శ్రీజ రీతు చౌదరి లేకపోతే ప్రియా రీతు చౌదరి, వీళ్ళలో ముగ్గురు అయితే ఖచ్చితంగా ఎవరినో కానీ ఎలిమినేట్ చేస్తారు. రీతు చౌదరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారు బ్రో, హార్ట్ గా ఉంది లోపల. ఏమి హార్డ్ గా ఉంది బ్రో, నిన్న స్కర్ట్ వేసిన బ్లాక్ స్కర్ట్ ను చూడలే, ఆమెకి నెగిటివ్ అయిపోయారు, మొత్తం నెగిటివ్ అయిపోయారు ఆమెకి. ఆమె ఎప్పుడైతే ఆమెకు చాలా మంచిగా ఉంది, బయట పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. క్లియర్ కట్ గా తెలిసిపోతుంది ఫేవరిజం. అతనికి ఎందుకు ఫేవరిజం చేసావు తెలిసిపోతుంది కదా. మీ పాయింట్ ఆఫ్ లో టాప్ 5 ఎవరన్నా? నా పాయింట్ ఆఫ్ లో